తర్వాత మనకి లక్ష్మీ గణపతి. లక్ష్మీ గణపతి విషయంలో మళ్ళీ ఓ వివాదం. లక్ష్మీ గణపతి ఏమి, ఎక్కడి నుంచి వచ్చారు లక్ష్మీ గణపతి, లక్ష్మీమాత ఎందుకు గణపతి దగ్గర ఉంటుంది అని. లక్ష్మి అని అంటే విష్ణుపత్ని లక్ష్మి అనే కాదు. లక్ష్మి అంటే ఐశ్వర్యము. లక్ష్మీ గణపతి అనగా సర్వైశ్వర్యాన్ని ప్రసాదించగల ఎవరైతే మూర్తి ఉంటారో, పరబ్రహ్మ అంటే సర్వాన్ని సృష్టించిన వారు గనక సర్వైశ్వర్యాన్ని కూడా వారేగా ఇచ్చేది. అంటే సర్వైశ్వర్యాన్ని ఇచ్చేవారు వారే అయినప్పుడు ఆ ఐశ్వర్యాలు వారి దగ్గర ఉండాలిగా. ముందు ఐశ్వర్యాలు వారి దగ్గర ఉంటే గనేగా వారు, మరి ఐశ్వర్యం అంటే లక్ష్మీయేగా. శ్రీ సూక్తంలో ఏమని చెప్తారు, ధనం కానీ, అగ్ని కానీ, వాయువు కానీ ఇత్యాదులన్నీ కూడా మనకి ధనంగా పేర్కొంటారు. ఆ ధనాన్ని లక్ష్మి అని పేర్కొంటారు. గనక ఆ లక్ష్మి మరి గణపతి ద్వారా సృజించబడిన వస్తువులు కదా పంచభూతాలు కూడా. ఆ పంచభూతాలు గణపతి సృజించబడినవి కాబట్టి అవన్నీ లక్ష్మి కాబట్టి, ఆ లక్ష్మికి పతి కాబట్టి గణపతి కాబట్టి ఈ పంచభూతాలు కూడా ఓ గణమే. ఆ గణానికి పతి గణపతి కదూ. మరి ఆ గణపతి లక్ష్మీపతియే కదా. సో లక్ష్మీ గణపతి ఎలా వస్తారు ఇక్కడ మనకి. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే అన్న శ్లోకాన్ని విష్ణుమూర్తికి కూడా వాడతారు శ్రీ వైష్ణవులు. గణపతికి ఎలాగో వాడుతూనే ఉంటాము. గనక గణపతికి విష్ణువుకి అభేదం. గనక గణపతి యొక్క భార్యలు సిద్ధి బుద్ధులు ఎవరైతే ఉన్నారో వారే ఏకరూపంగా మనకి లక్ష్మిగా చెప్పబడుతున్నారు. అంటే లక్ష్మీమాత గణపతికి మళ్ళీ విష్ణుమూర్తి మామ కదా అంటూ మానవీయ సంబంధాలు దేవతామూర్తులకు అద్దరాదు. ఎందుకంటే గణపతి పూర్ణపరబ్రహ్మ, విష్ణువు పూర్ణపరబ్రహ్మే. మరి ఇద్దరు ఒకటే అయినప్పుడు మామ అల్లుడు వరుసలు ఎందుకు వస్తాయి మధ్యలో చెప్పండి. గనక గణపతి ఈ విషయంలో చూసినప్పుడు మాత్రము భావన కాకుండా కాస్త ఆలోచనతో కూడిన భావన వాడితే వైదికంగా ఉంటుంది, చక్కగా అర్థమవుతుంది. గనక లక్ష్మీ గణపతి సర్వ సుఖాలను, సర్వ ఆస్తులను అంటే సర్వ ఐశ్వర్యారోగ్యాలను ప్రసాదించు శక్తి ఎవరైతే ఉంటారో అది లక్ష్మీ గణపతిగా చెప్పబడుతున్నారు. తర్వాత మహాగణపతి. ఈ మహాగణపతి సాధననే మనకు శ్రీ విద్యలో ప్రథమంగా చేయవలసి ఉంటుంది. మహాగణపతి సర్వానికి మూలమైన గణపతి. ఈ మహాగణపతే మనకి ప్రణవ రూపంగా చెప్పబడుతూ ఉంటారు. ఈ మహాగణపతినే మనము గణేష నవరాత్రుల సమయంలో ఆరాధన చేస్తామన్నమాట. ఈ గణపతి యొక్క లోకము స్వానంద లోకము. గణపతి ఆ స్వానంద లోకంలో ఉంటారు. వారికి ఆ లోకాన్ని తెలుపుతూ గణపతి యంత్రము విడిగా సపరేట్గానే ఉంటుంది. శ్రీ యంత్రంలాగే గణపతి యంత్రం కూడా, స్వానందేశ్వరుడి యంత్రం కూడా ఉంటుందన్నమాట. ఈ గణపతి ఆ స్వానంద లోకానికి అధిపతి గనక స్వానందేశుడు అని కూడా స్వామివారిని చెప్తూ ఉంటారు. స్వామివారి వర్ణము ఎరుపు. అయితే ఈ స్వామివారి గురించి మనము ముందర అథర్వ వేదంలో చూసుకుందాం. ఇంకా తర్వాత విజయ గణపతి. సర్వ విజయాలను కూడా కలిగించువారు. అంటే సర్వ విఘ్నాల్ని తొలగించుటే కాకుండా కార్యసిద్ధి కూడా స్వామివారు చేయిస్తారన్నమాట. సర్వకార్యాల్లో కూడా విజయాన్ని మనకి ప్రాప్తి చేయించేవారు విజయ గణపతి అన్నమాట. కోరిన కోరికలను తీర్చుటయే కాకుండా అది జరిగేలా, ఏ కార్యమైనా సరే అది వెనుకుండి నడిపించేలా స్వామివారు చేయగలిగే ఏదైతే శక్తి ఉంటుందో ఆ శక్తి విజయ గణపతి మనకి. నృత్య గణపతి. గణపతిలా నృత్యం చేయగలిగే వారు ఇంకెవ్వరూ లేరు సృష్టిలో. గణపతి నృత్యం చేస్తే అత్యద్భుతంగా ఉంటుంది. సమర్థరామదాస్ స్వామి గారు దాసబోధ రాస్తూ గ్రంథరాజమైన దాసబోధలో ప్రథమ దశకంలో గణపతి ప్రార్థనలో గణపతి స్తుతి చేస్తూ గణపతి నాట్యం చేస్తే ఎంత అందంగా ఉంటారు అన్న విషయాన్ని వారు ప్రస్తావిస్తారు. అప్పుడు మధ్యలో గణపతిని నృత్య గణపతిగా స్వామివారు దర్శించి ఉన్నారు. ఆ నృత్య గణపతి ప్రస్తావన దాసబోధలో స్వామివారు చేసి ఉన్నారు.
గణపతి నాట్యం బహు సుందరంగా, చిత్రంగా వారు ఎంత సులభంగా నృత్యం చేస్తారంటే మనసు అలా ఆనంద పరవశమై అలా స్వామివారిని చూస్తూ ఉండిపోవాల్సిందే మరి. అలా నృత్య గణపతి కూడా చాలా ప్రసిద్ధమైన వారే. ఆ నృత్య గణపతి సంగీత శక్తికి ప్రతీకగా నటరాజ స్వామి రూపంగా గోచరిస్తూ ఉంటారు సాధకులకు. తర్వాత ఊర్ధ్వ గణపతి మనకి ఉంటారు. ఊర్ధ్వ గణపతి బంగారు వర్ణమైన పద్మముపై ఆసీనులై ఉంటారు. వారు సుఖ సంపదలకు, మన ధనధాన్యాలకు అధిపతులై స్వామివారు అవన్నీ కూడా ప్రసాదిస్తూ ఉంటారు. తర్వాత వచ్చే స్వరూపము ఏకాక్షర గణపతి. ఏకాక్షర గణపతి అనగా నామంలోనే ఉంది కదూ ఏక అక్షరమని. గణపతి మూల అక్షరం ఏమి అంటే గకారంతో మొదలవుతుంది. ఆ ఏక అక్షరమైన గణపతిని ధ్యానించడం కూడా ఉంటుంది. ప్రతి అక్షరాలకి గణపతికి ఒక్కో రూపంగా గణపతి ప్రతి అక్షరానితో కూడి గోచరిస్తూ ఉంటారు. దానిలో ఇది ఏకాక్షర గణపతి అన్నమాట. తర్వాత వరద గణపతి. వరద గణపతి అమ్మవారితో ఆసీనులై చాలా అందంగా గోచరిస్తూ ఉంటారు. అడిగిన వరాలన్నిటినీ కూడా తీర్చుతూ క్షిప్రప్రసాద గణపతి వలె సాధకులకు అతి త్వరగా ప్రసన్నులై కటాక్షించు గణపతి మనకి వరద గణపతి. తర్వాత త్రియక్షర గణపతి. ఇంతకుముందు చూసాంగా ఏకాక్షర గణపతి. ఆ ఏకాక్షర గణపతియే మనకి బీజాక్షరం ఏదైతే మూల బీజం ఏదైతే ఉందో గణపతిది, ఆ మూల బీజానికి అధిపతిగా చెప్పబడుతున్న రూపము ఆ ఏకాక్షర గణపతి అయితే, ముందు బ్రహ్మదేవుడే అక్షరాన్నైతే ప్రణవాన్నైతే ఉచ్చరించారో ఆ ప్రణవముని విభజించినప్పుడు మనకి అందులో 3 అక్షరాలుగా గోచరిస్తూ ఉంటాయి. ఆ ఉ మా. అదే మనకి ప్రణవంగా కలిసి కనబడుతుంది. ఆ ఏకాక్షరం ఏదైతే ఉందో ఆ ఏకాక్షరమే త్రియాక్షరం అన్నమాట. ఈ త్రియాక్షరం అంటే ఆ ప్రణవానికి అధిపతి అయిన గణపతియే ఈ గణపతి. ఏకదంతం చతుర్హస్తం అని చెప్పేసి ఏదైతే చెప్తూ ఉంటారో ఆ గణపతి ఈ గణపతి అన్నమాట. ఇది త్రియాక్షరి గణపతి. ప్రణవారూపంగా ఉన్న గణపతి త్రియాక్షరి గణపతి. తర్వాత వస్తారు క్షిప్ర ప్రసాద గణపతి. క్షిప్రప్రసాద గణపతి మనకి క్షిప్ర గణపతిలానే ఉంటారు, కానీ వారికి వీరికి రూపంలో హస్తాల విషయంలో కాస్త మార్పు అన్నది ఉంటుంది కనుక ఇక క్షిప్రప్రసాద గణపతి వెంటగా అంటే ఎంత వెంటగా మీరు అడిగితే అంత త్వరగా కోరికలను తీర్చువారు ఈ క్షిప్రప్రసాద గణపతి అన్నమాట. ఈ క్షిప్రప్రసాద గణపతి యొక్క చేతుల్లో మీరు చూస్తే పాశాంకుశాలు, కమలము, అలాగే దంతము, అలాగే ఒక దానిమ్మ పండు పట్టుకొని స్వామివారు దర్శనమిస్తూ ఉంటారు. అది క్షిప్రప్రసాద గణపతి అన్నమాట. తర్వాత హరిద్ర గణపతి ఉంటారు. హరిద్ర గణపతి అంటే గణపతి యొక్క వర్ణాలు కూడా సప్తవర్ణాల్లో ఎన్ని వర్ణాలు ఉన్నాయో ఆ వర్ణాలన్నీ కూడా గణపతి, ఆ రంగులలో కూడా గణపతి మనకి అవతారాలు ఉంటాయి గణపతివి. ఇక్కడ వచ్చేది పసుపు రంగు గణపతి, హరిద్ర గణపతి అన్నమాట. నామంలోనే ఉందిగా. మోదక హస్తులై, చతుర్భుజులై, ఆసీనులై, పాశాంకుశాలు చేతబూని దంతంతో వారు ప్రకాశిస్తూ ఉంటారు పసుపు వర్ణంలో. తర్వాత ఏకదంత గణపతి. ఏకదంత గణపతి కార్యాన్ని చురుకుగా ఎలా చేయాలి అన్న విషయాన్ని మనకి తెలుపుతూ సాధకులకు బద్ధకము అన్న విషయాన్ని వారిలోంచి తీసేస్తూ సాధన విషయంలో తోడ్పడుతూ ఉంటారు ఏకదంత గణపతి. ఇప్పుడు సృష్టి గణపతి. సృష్టి గణపతి మూషికాసీనులై, మళ్ళీ చతుర్భుజులై, ఎరుపు వర్ణంలో ముందులాగే
చతుర్భుజాలలో మామిడి పండు, దంతము, పాశాంకుశాలు పోని దర్శనమిస్తూ ఉంటారు. తర్వాత మనకుంది ఉద్దండ గణపతి. ఉద్దండ గణపతి అనగా మనకు తర్వాతి భాగం ఉద్దండ గణపతి. ఉద్దండ గణపతి మనకి దశహస్తాలతో గోని ఉంటారు. ధర్మానికి ప్రతీకగా వారు ఉంటారు. ధర్మము నశించిన సమయంలో స్వామివారు ధర్మాన్ని పునరుద్ధరణ చేస్తూ అధర్మాన్ని శిక్షిస్తూ ఉంటారు. అది ఉద్దండ గణపతి అన్నమాట. తర్వాత రుణమోచన గణపతి. మనకి శ్రీ విద్యలో మహాగణపతి యొక్క సాధన చేస్తూ ఉంటే రుణమోచన అన్నది జరుగుతూ ఉంటుంది. అయితే ఆ రుణమోచన ప్రక్రియ అన్నది ఈ గణపతి చేస్తూ ఉంటారు. అంటే శ్రీ విద్యలో గణపతి సాధన చేస్తూ ఉంటే మన పూర్వ పితృదేవతలు ఎవరైతే ఉంటారో వారితో పాటు మనకి ఉన్న సంబంధాలు లేదా పితృదేవత దోషాలు లేదా కులదేవత దోషాలు ఏవైనా చేసి ఉన్నా ఆ దోషాలన్నీ కూడా ఈ గణపతి సాధన వల్ల క్షయమవుతూ ఉంటాయి. వారి అనుగ్రహం అన్నది మనకి కలిగించేందుకు గణపతి సాధన తోడ్పడుతుంది కనుక అలానే ఎట్టి రుణాలున్నా కానీ కూడా వాటిని విమోచన చేయగలిగేది గణపతి సాధన మాత్రమే. కనుక గణపతి అలా రుణ విమోచన కూడా చేస్తూ ఉంటారు. అయితే ఇంతకు ముందుగా చెప్పుకున్నప్పుడు సమర్థరామదాస స్వామి గారు చెప్తారు అన్నమాట దాసబోధులోనే. ఏమని అంటే కలియుగంలో మనకి ఎన్ని సాధనా పద్ధతులు కానీ ఏవి ఉన్నా కానీ కలియుగంలో గణపతి సాధన మాత్రం చాలా ప్రముఖమైంది. ఖచ్చితంగా చేసి తీరవలసింది గణపతి సాధన అని సమర్థరామదాస స్వామి గారు కలౌ చండీ వినాయకౌ అని అక్కడ రాసి ఉన్నారు. అంటే కలియుగంలో సాధన చేయవలసిన 2 దేవతామూర్తులేవి అంటే చండీమాత సాధన ఒకటి, తర్వాత గణపతి సాధన ఒకటి. అలా కలియుగంలో చేయవలసిన సాధనలలో చండీ సాధన, వినాయక సాధనలు ప్రముఖంగా పేర్కొనబడినవి. అయితే ఇక రుణ విమోచన గణపతి తర్వాత దుండి గణపతి అన్న అవతారం మనకి కనబడుతుంది. దుండి గణపతి యొక్క రూపంలో స్వామివారు చతుర్భుజులై బాలార్క కిరణములతో కూడి స్వామివారు ప్రకాశిస్తూ ఉంటారు. పాశాంకుశాలు పట్టుకొని పాశాంకుశాల బదులు రుద్రాక్షమాల అంకుశము పట్టుకొని ఒక చేతిలో పన్నును పట్టుకొని ఇంకో చేతిలో కలశం పట్టుకొని ఉంటారు. ఇది సాధకుడి యొక్క సాధన ఆఖరి స్థితికి ప్రతీక. ఆ ఆఖరి స్థితిని కాపాడడము, సాధకుడి యొక్క ఆఖరి స్థితిని కాపాడడం అన్నది, ఆ సాధనను కాపాడడం అన్నది దుండి గణపతి చేసే మనకి కార్యం అన్నమాట. అలా సాధనను కాపాడుకునేందుకు ప్రసన్నం చేసుకోవలసిన గణపతి మూర్తి దుండి గణపతి. తర్వాత ద్విముఖి గణపతి. ద్విముఖి గణపతికి 2 ముఖాలు ఉంటాయి. ద్విముఖి గణపతి నలుదిశలు అనగా మొత్తం 180 degrees కూడా వారు కవర్ చేస్తారు చూస్తూ. అంటే అన్ని దిక్కులు కూడా చూడగలను అన్న విషయాన్ని స్వామివారు తెలియజేస్తూ చతుర్భుజులై పాశాంకుశాలు పట్టుకొని కలశం పట్టుకొని మళ్ళీ కుడి చేతిలో దంతం పట్టుకొని స్వామివారు దర్శనమిస్తూ ఉంటారు. నీలరంగు వర్ణంలో స్వామివారు అలా మెరుస్తూ ఉంటారు. తర్వాత మనకు వచ్చేది త్రిముఖ గణపతి. 3 ముఖాలతో స్వామివారు 6 చేతులతో 3 ముఖాలతో ఉంటారు. స్వామివారి వర్ణము బాలార్క వర్ణమే. స్వామివారు పట్టుకునే ఆయుధాలు ఏవి అంటే పాశాంకుశాలు, వాటితో పాటు స్వామివారు అక్షమాల మరియు కలశము కూడా పట్టుకొని ఉంటారు. అయితే మిగిలిన ఉభయహస్తాల్లో కూడా స్వామివారు వరద అభయహస్తాలు పట్టి ఉంటారు. అయితే అభయహస్తమేమో కుడి చేతిలో, వరద హస్తమేమో ఎడమ చేతిలో పట్టి స్వామివారు దర్శనమిస్తూ ఉంటారు. తర్వాత సింహ గణపతి. సింహాసీనులై గణపతి వారు ఒక చేతిలో మళ్ళీ సింహాన్ని పట్టుకొని మళ్ళీ వీణ, కల్పవృక్షము, కమలము, వరదాభయ ముద్రలు, కలశము పట్టుకొని స్వామివారు
సింహాసనులై దర్శనమిస్తూ ఉంటారు. తెలుపు వర్ణంలో స్వామివారు దర్శనమిస్తారు. ఇది వారి అభయ స్వరూపంగా మనము చెప్పవచ్చును. అంటే సాధకులకు ఎట్టి భయం కూడా ఉండనక్కరలేదు అని, సాధకుల యొక్క ఎట్టి భయం అయినా సరే దాన్ని తొలగించే బాధ్యత నాది అంటూ స్వామివారు అలా దర్శనమిస్తూ ఉన్నారు. తర్వాత యోగ గణపతి. యోగ గణపతి మనకి అయ్యప్ప స్వామిలాగే యోగపట్టం దాల్చి అయ్యప్ప స్వామిలా కూర్చొని ఉంటారు. తరువాత యోగ గణపతి అయ్యప్ప స్వామిలానే అలా చతుర్భుజులై యోగపట్టంతో కాలుకి చుట్టి ఉండి అలా కూర్చొని స్వామివారు దర్శనమిస్తూ ఉంటారు. వీరు కూడా బాలార్క వర్ణంలోనే స్వామివారు ఉంటారు. అయితే చెరుకు విల్లు, అక్షమాల, యోగదండము, మళ్ళీ అంకుశము పట్టుకొని స్వామివారు దర్శనమిస్తూ ఉంటారు. తర్వాత దుర్గా గణపతి మనకి అష్టభుజాలతో విజయ పతాకాన్ని పట్టుకొని మిగతా వివిధ అస్త్రాలు ఏవైతే విజయానికి సూచికగా నిలుస్తాయో అట్టి అస్త్రాలన్నింటినీ కూడా పట్టుకొని స్వామివారు దర్శనమిస్తూ ఉంటారు జపమాలతో సహా. అయితే ఈ దుర్గా గణపతి ఎటువంటి దుర్గమమైన కార్యాలను కూడా స్వామివారు మనకి ఎన్ని అయితే అడ్డంకాలు వస్తాయో ఆ అన్ని అడ్డంకాలను కూడా తొలగించి మనకి విజయాన్ని ప్రాప్తి చేయిస్తారు. కనుక ఈ స్వరూపాన్ని దుర్గా గణపతి అని అంటారు. ఈ గణపతి సాధన వల్ల ఎటువంటి ఆపదలైనా సరే స్వామివారు ఎదుర్కొని మనకి విజయాన్ని అందజేస్తారు. గనక అన్ని అసాధ్యమైన కార్యాలని కూడా సాధ్యం చేయగలిగే స్వరూపంగా ఈ గణపతి మనకి ప్రసిద్ధం అన్నమాట. అయితే ఇక మనకి ఉన్న ఆఖరి గణపతి 32వ గణపతి సంకటహర గణపతి. ఈ గణపతి ఇంతకు ముందు చూసుకున్నట్టయితే వచ్చిన ఆపదలను తొలగించే గణపతి దుర్గా గణపతి. అయితే రాబోతున్న ఆపదలు, వచ్చి ఉన్న ఆపదలు, తీరని ఆపదలను కూడా తొలగించున్నట్టి గణపతి మూర్తి ఎవరైతే ఉంటారో వారు సంకటహర గణపతిగా ప్రసిద్ధిలో ఉన్నారు. మనకి గణపతి పూజా విధులలో సంకటహర చతుర్థి అత్యధికంగా జరుపుకోబడుతున్న తిథిగా సంకటహర చతుర్థి ఎప్పటి నుంచో మనకి ప్రసిద్ధిగానే ఉంది. కనుక ఆ సంకటహర చతుర్థి రోజు ఏ గణపతి శక్తిని, ఏ గణపతి రూపాన్ని అయితే మనము ప్రార్థిస్తున్నామో ఆ గణపతే ఈ సంకటహర గణపతి అన్నమాట. చతుర్భుజులై అమ్మవారితో కూడి ఆసీనులై స్వామివారు దర్శనమిస్తూ ఉంటారు. ఇప్పటిలాగే వరదహస్తతో ఉభయ హస్తాల్లో పాశాంకుశాలు పట్టుకొని అమ్మవారితో ఆసీనులై స్వామివారు సర్వ సంకటాలను కూడా నశింపజేస్తూ సాధకులకు సిద్ధి ప్రదాత అయ్యి స్వామివారు అలా మనకి దర్శనమిస్తూ ఉంటారు. అది సంకటహర గణపతి. ఇవి అన్నీ కూడా మనకి 32 ప్రముఖ గణపతులు అన్నమాట. ఈ ప్రముఖ గణపతుల రూపాలను మనం వివిధ రకాలుగా ఎలానో అలా స్మరిస్తూ ఉపాసిస్తూనే ఉన్నాము. ఆకారం తెలియకపోయినా సరే స్వామివారి ఆకారం అన్నది కార్యానికి తగ్గట్టుగా దాల్చి ఉన్నారు కనుక మనము కార్యానికి తగ్గట్టు స్వామివారిని పిలుస్తాం కనుక ఆ కార్యాన్ని తలుచుకొని స్వామివారిని మనము ఆ కార్యానికి అనుగుణంగా స్వామివారిని తలుచుకుంటే ఆ రూపం మనకి ప్రసన్నమై మనకి ఆ కార్యాన్ని సిద్ధింపజేస్తుంది. కనుక ఇందాక మనము దుర్గా గణపతి కానీ, సంకటహర గణపతి కానీ, విజయ గణపతి కానీ, లేదా యోగ గణపతి కానీ, ఈ సింహ గణపతి కానీ, త్రిముఖ గణపతి కానీ, ద్విముఖ గణపతి కానీ మనం అనుకుంటూ ఉంటే ఇక్కడ చూడవలసిన సూక్ష్మం ఏమి అంటే గణపతి హనుమ యొక్క ఐక్యత మనము చూడాలి. సప్త చిరంజీవులలో ప్రముఖంగా సర్వులకు ప్రీతిపాత్రుడైన ప్రభువు ఎవరైనా ఉన్నారంటే అది హనుమ కూడా. స్వామి గణపతి బాల రూపంలో బాలులకు ఇష్టమే,
అదే బాలులకు అంతే ప్రీతిపాత్రమైన దేవతామూర్తి స్వామి హనుమ. యువకులకు, బాలురకు, పెద్దలకు కూడా గణపతి ఎంత ఇష్టమో హనుమ కూడా అంతే ఇష్టం. ఎందుకంటే వారిద్దరి మధ్య ఎటువంటి భేదం కూడా లేదు.